చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరూరుతుందా ఎప్పుడెప్పుడు తినేయాలని. మరి ఈ కర్రీ రైస్లోకి, బగారా రైస్, పూరి, బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి నేను చూపించిన విధంగా. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ తక్కువ ఉన్నప్పుడు ఇంట్లో మెంబర్స్ అందరికీ సరిపోయే విధంగా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో చూసేయండి. అలాగే నేను ముందుగా 1/2 కేజీ చికెన్ శుభ్రం చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి 4 పెద్ద సైజు ఆనియన్స్, 1 టమాటా, 4 పచ్చిమిర్చి, 2 రబ్బల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని శుభ్రం చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్లోకి 1 స్పూను కారము, 1/2 స్పూను పసుపు, 1/2 స్పూన్ గరం మసాలా, 1 స్పూను సాల్టు, ఇవన్నీ ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకున్న తర్వాత ఈ చికెన్కి ఈ మసాలాలంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవన్నీ ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి అన్నీ. ఇప్పుడు నేను ఈ చికెన్కి కాస్త గ్రేవీ ఎక్కువ రావాలని, అందరికీ సరిపోవాలని చెప్పి 4 పెద్ద సైజు ఆనియన్స్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను. మరి ఇలా ఈ ఆనియన్స్ని ఎక్కువ వేసుకోవడం వల్ల కూర అనేది స్వీట్గా అవుతుంది, అంటే తీయగా అవుతుంది. మరి అలా తీయగా లేకుండా కర్రీ అనేది టేస్టీగా రావాలంటే బాగా మగ్గిన 1 పెద్ద సైజు టమాటాని సన్నగా కట్ చేసుకుని కర్రీలో వేసుకుంటే మనకి గ్రేవీ రావడమే కాదు, కర్రీ కూడా టేస్ట్ బాగుంటుంది. చికెన్లో కానీ మటన్లో కానీ బాగా మగ్గిన టమాటా వేసుకుంటే. ఇప్పుడు మనకి తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. నేనైతే కుక్కర్ గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 4 టేబుల్ స్పూన్లు నూనె అనేది వేసుకున్నాను. అలాగే మీరు మామూలు నార్మల్ గిన్నెలో తయారు చేయాలనుకుంటే నార్మల్ గిన్నె పెట్టుకుని నూనె అనేది మీరు తినేదాన్ని బట్టి, మీరు యూజ్ చేసేదాన్ని బట్టి వేసుకోండి. ఇప్పుడు మనకి నూనె అనేది వీటెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని, కొత్తిమీరని వేసి దూరగా వేపించుకోవాలి. అవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దూరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా వేపించుకున్న తర్వాత దీంట్లోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ని కూడా వేసి వేపించుకోవాలి. ఈ ఆనియన్స్తో పాటు ఉల్లిపాయ ముక్కలతో పాటు అల్లం పేస్ట్ కూడా కలిసి బాగా ఎగుతుంది. ఇలాగా ఈ కలుపుకుంటూ మంట అనేది మీడియంలో పెట్టుకుని ఇవంతా ఫ్రై చేసుకోవాలి. ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేపించుకుంటే మనకి ఏగిందనే సూచనగా మనకి నూనె అనేది పైకి తేలుతుంది. ఈ ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేపడం వల్ల కర్రీకి టేస్ట్ బాగుంటుంది. ఇలాగా కాస్త ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యి నూనె అనేది పైకి తేలినప్పుడు మనము ముందుగా మసాలా కలిపి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చికెన్ కూడా వేసేసుకుని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. అలాగే మనకి ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత ఉంటుంది కదా, విజిల్ తీసేసి మూత పెట్టి 2 నిమిషాలు అలా ఉంచేసేయాలి. విజిల్ మాత్రమే పెట్టకూడదు. ఇలాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఇలాగా కలుపుకోవాలి. ఇలా 2-3 సార్లు చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ ఏమైనా ఉంటే పైకి తేలుతుంది. మీకు చూపిస్తాను చికెన్లోని వాటర్ అనేది ఎలా వస్తుంది అనేది. ఇక్కడ మీకు 2 సార్లు పెట్టిన తర్వాత చికెన్లో వాటర్ అనేది వస్తుంది అన్నమాట. అలాగే మనకి ఇలాగా చికెన్ వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. చూడండి ఇక్కడ ఇలా టమాటా ముక్కలు వేసి బాగా కలుపుకుని ఇలా మూత పెట్టి మళ్ళీ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా చికెన్లో బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకోవాలి. అలాగే మీకు కారము, సాల్టు, అలాగే మసాలాలు మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఎందుకంటే కొంచెంమంది ఎక్కువ తింటారు, కొంచెంమంది తక్కువ తింటారు. కాబట్టి చికెన్, మటన్ కర్రీల్లోకి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి కూడా ఇలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకోవాలి. చూసారా ఇందాకంటే ఇప్పుడు కాస్త వాటర్ గ్రేవీ లాగా ఉంది కదా. ఇలా 2-3 సార్లు చేయడం వల్ల మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి వచ్చి కనిపిస్తుంది. అలాంటప్పుడు ఆ వాటర్ అంతా ఎగిరిపోయేటంత వరకు బాగా కలుపుకొని వేపించుకున్న తర్వాత ఇలాగా 1 కప్పు అంటే టీ కప్పుతో అయితే 1 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇలా తక్కువ వాటర్ వేసుకోవాలి.
మన గిన్నెలో అయితే ఎక్కువ వాటర్ పడుతుంది, కానీ కుక్కర్లో అయితే ఎక్కువ వాటర్ పట్టదు. ఇలాగ వేసుకున్న తర్వాత మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు 2 విజిల్ కానీ 3 విజిల్స్ కానీ వచ్చేటంత వరకు ఉంచుకుని స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, ఇక్కడ ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే చికెన్ అనేది రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని కుక్కర్లో తయారు చేస్తే కొంచెం మందికి ఇష్టపడరు. అలాంటప్పుడు మనము గిన్నెలో తయారు చేసిన టేస్ట్ రావాలంటే ఇక్కడ నేను మీకు ఒకటైతే చూపిస్తాను, చూసేయండి. కూర టేస్టీగా రావాలంటే ఇలాగా, అలాగే కలర్ఫుల్గా రావాలన్నా కూడా, కలర్ కూడా కనిపించాలన్నా కూడా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 2 టేబుల్ స్పూన్లు నూనె అనేది వేసుకోవాలి. నూనె వీటెక్కిన తర్వాత కారము, ఒక 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. కారము తొందరగా ఎగిపోతుంది కాబట్టి వెంటనే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని అది కూడా ఇట్లా వేయగానే నూనె వీటెక్కి ఉంటుంది కదా, ఎగిపోతుంది. అప్పుడు మనము ఈ 2 ఎండుమిర్చి, 2 రొబ్బల వెల్లుల్లిపాయలను కూడా మొయ్యిగా దంచుకుని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరని, కరివేపాకుని కూడా వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి ఇలా వేయగానే వేగిపోతూ ఉంటాయి. ఇవి వేగిపోయిన తర్వాత మనకి 1 స్పూను అల్లం పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఇలా అల్లం పేస్ట్ వేసి వేపడం వల్ల కూరకి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇంకా అల్లం పేస్ట్ అనేది గోల్డ్ కలర్ బాగా వేగి కాస్త కలర్ అనేది గోల్డ్ కలర్లా కనిపిస్తుంది కదా, అప్పుడు మనము ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇందులో వేసేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుని 1 నిమిషము బాగా దీన్ని ఇలాగ అంతా కలిసేటట్టు చికెన్ ముక్కలు, ఈ కారము, గరం మసాలా ఇదంతా కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలిపి ఈ గ్రేవీకి అంతా, ఈ మసాలా అంతా బాగా పట్టేటట్టు కలపడం వల్ల మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనకి చూడండి, ఇక్కడ గ్రేవీ కూడా మనకి ఉంది, అలాగే కలర్ఫుల్ కూడా మనకి కలర్ గట్రా ఏమి వేయకుండానే మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా అంతా రెడీ చేసుకున్న తర్వాత దీనిపైన కాస్త సాల్ట్ సరిపోయిందేమో చూసుకుని ఒకసారి, సాల్ట్ చాలకపోతే మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో పైన కాస్త సరిపోదేమో అని మీకు డౌట్ ఉంటే ఇంకాస్త వేసుకోండి. నాకు ఇంకొద్దిగా తక్కువ అయినట్టు అనిపించింది. సరే, మరి నాకైతే సరిపోయింది, మరి ఇంట్లో వాళ్ళకి కూడా సరిపోవాలి కదా, అందుకనే ఇంకొస్త వేసిన అనమాట. కొద్దిగా వేసిన తర్వాత ఇప్పుడు మనకి పైన కొత్తిమీర వేసుకోవాలి. అలాగే మీ దగ్గర కొత్తిమీర లేకపోతే మనకి ఈ కర్రీలోకి ధనియాల పౌడర్ కూడా ఉపయోగించవచ్చు. నేనైతే కొత్తిమీర వేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా చూడండి, ఇలాగ కలర్ఫుల్గా ఇలా గ్రేవీతోటి చాలా బాగుంది కదా. ఇలా అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీతోటి చాలా ఈజీగా ఇంట్లో మెంబర్స్ అందరికీ సరిపోయే విధంగా తయారు చేసుకుంటే ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఒకసారి తయారు చేసి చూడండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా కొత్తిమీరని చల్లుకుని స్టవ్ ఆపేసుకుని మూత పెట్టుకోవాలి. ఈ వేడికే మనకి కొత్తిమీర అనేది దీంట్లోకి మ్యాచ్ అయిపోతుంది. చూడండి, ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, చూస్తుంటేనే నోరూరుతుందా ఎప్పుడెప్పుడు తినేయాలని. మరి ఈ కర్రీ రైస్లోకి, బగారా రైస్, పూరి, బిర్యానీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేను చూపించిన విధంగా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.